అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. ఎస్, రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి ప్రస్తుత మంత్రి నారా లోకేష్ తన మార్కును చూపించడం ఇప్పుడు మనం చూస్తున్నాం. అందరి ప్రశంసలు అందుకు కూడా మనం చూస్తున్నాం. ఇక మానవత్వంలో కూడా తానేమీ తక్కువ కాదంటూ గతంలోనే ఎడారి దేశాల్లో చిక్కుకున్న బాధితుల్ని తిరిగి స్వగ్రామాలకు రప్పించడం కావచ్చు, లేదంటే విదేశాల్లో ప్రమాదవశాత్తు మరణించిన వారిని ఆదుకొని తిరిగి మళ్ళీ స్వగ్రామానికి వాళ్ళ తల్లిదండ్రులకు చేరువ చేసిన విధానం కావచ్చు. ఇప్పుడు ఈరోజు తిరుపతిలో మరణించిన ఒక మహిళ దగ్గర నుంచి గుండెని సకాలంలో మరొక పేషెంట్కి అందించే వరకు లోకేష్ మానవత్వాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. లోకేష్ మానవత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలందరూ ప్రశంసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాదు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు. ఈ విషయం తెలిసిన వారందరూ అభినందిస్తున్నారు. తిరుపతిలో సుష్మా అనే మహిళ బ్రెయిన్ డెడ్ అవడం వల్ల తన కుటుంబ సభ్యుల సమ్మతితో అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు. ముఖ్యంగా వాళ్ళని కూడా అభినందించాలి. ఆ తర్వాత నిర్ణీత సమయంలో ఆ గుండె మరొక పేషెంట్కి చేరుకోవడం కోసం ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం ద్వారా లోకేష్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. అధికారం సరే ఉపయోగించినా సరే దాన్ని ఖచ్చితంగా ప్రశంసించాల్సిన అంశం. అది ఎలా చూడాలి సార్? మానవత్వంతో కూడుకున్న పనులు ఎవరు చేసినా ప్రజలు హర్షిస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు చేస్తే ఆదర్శంగా నిలుస్తారు, ఒక రోల్ మోడల్గా ఉంటుంది. అంటే కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అంటే మామూలు వాళ్ళు చేసే, అందుకే మన సినిమా వాళ్ళతో ఎందుకు అడ్వర్టైజ్మెంట్స్ చేపిస్తుంటారంటే వాళ్ళకు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. దానివల్ల రాజకీయ నాయకులు చెడు పని చేసినా అది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మంచి పనులు అంటే మంచి కంటే ఎక్కువ చెడుకి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంటుంది సినిమాల ద్వారా కానీ రాజకీయ నాయకుల ద్వారా. అంటే ఇలాంటి అరుదైన సంఘటనలు చాలామంది ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం కూడా స్పందించాలి. ఎందుకంటే మనకు రోడ్డు మీద వెళ్తుంటాం, ఎవరో పడిపోతుంటారు, చాలామంది చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. 108 సర్వీస్కి ఫోన్ చేయడమో, లేదంటే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్ చేర్పించడమో, ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి చాలామంది ముందుకు రారు. ఆడొక 100 మంది గుమి కొడతారు కానీ చూస్తూ ఉంటారు తప్పిస్తే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం ఏ ఒక్కరో ఇద్దరు చేస్తారు. అది మానవత్వంతో చేసే పని. అంటే అలా చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళ మరణాల సంఖ్య లేకపోతే వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించి కొంత సమస్యను తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. మనం చాలా రోడ్ల మీద చూస్తూ ఉంటాం. వాళ్ళకి బైక్ యాక్సిడెంటో ఏదో యాక్సిడెంట్ అవుతుంటుంది, ఆ రోడ్ మీద కొట్టుకుంటూ ఉంటాడు, చాలామంది చూస్తూ ఉంటారు కానీ స్పందించరు. ఇలాంటి రాజకీయ నాయకులు ఈ స్పందన చేయడం వల్ల ఏమైందంటే మిగతా వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం కూడా మిగతా వాళ్ళకు హెల్ప్ చేయాలనేది ఈ విధంగా ఏంటంటే ఆ యూత్లో ఒక అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే యాక్చువల్గా అసలు మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అవయవ దానం అనేది అవేర్నెస్ లేని అంశంగా మనం పరిగణించవచ్చు. చాలామంది కళ్ళు దానం చేయొచ్చు అని చాలా ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ అందరూ ఎందుకో దాన్ని భయపడుతుంటారు. కళ్ళు మనకు 48 అవర్స్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని దానం చేసినట్టయితే మరొకరికి కంటి చూపించే అవకాశం ఉంటుంది. అవయవ దానం అనేది కూడా ఒక ప్రక్రియ. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు కొంతమంది ఈ మధ్యకాలంలో ముందుకు వచ్చి మనం చూసుకుంటే నలుగురు వ్యక్తులు దాని ద్వారా ప్రాణదానం పొందడం జరిగింది. ఎస్, మాట్లాడదాం సార్. దీని గురించి మాట్లాడే ముందు లోకేష్ మానవత్వం గురించి ఒకసారి మనం చూసుకుంటే గతంలో కూడా ఎడారి దేశాల్లో చిక్కున్నటువంటి సొంత దేశానికి రప్పించడం కావచ్చు, లేదంటే విదేశాల్లో ప్రమాదవశాత్తు మరణించిన వారి డెడ్ బాడీలు, విద్యార్థుల డెడ్ బాడీని తిరిగి వాళ్ళ స్వగ్రామానికి తల్లిదండ్రులు చేరువ చేయడం కావచ్చు, ఇలాంటివి చాలా చేస్తున్నారు. అంటే రాజకీయంగా వారు అధికారాన్ని ఉపయోగించి కొన్ని చేసే చర్యలు కొన్ని అయితే, ఇట్లాంటి మానవత్వంతో మరొక ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో చేసేవి ఖచ్చితంగా ప్రశంసించదగ్గ అంశాలు. లోకేష్ గురించి ఏం చెప్తారు? లోకేష్ గురించి చెప్పాలంటే గతంలో ఉన్న తన మీద వచ్చిన ఆరోపణలన్నీ ఒక్కొక్కటి తుడిచిపెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే 2014 నుంచి 2019 కాలంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొదటి దఫా. ఆ సమయంలో ఎమ్మెల్సీగా ఉండడం జరిగింది. నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేవు, ఎమ్మెల్సీగా దొంగదారిన వచ్చావని చెప్పి ప్రత్యర్థులు విమర్శించడం జరిగింది. ఆ కాలంలో అతని మీద చాలా రకాల పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఇతను దేనికి పనికిరాడని చెప్పి సోషల్ మీడియాలో పప్పు అంటే ఇట్లాంటి కామెంట్లు కూడా చేయడం జరిగింది. అవన్నీ దాటుకుంటూ వచ్చి యువగలం పేరుతో ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నాడో యువగలం పేరుతో ప్రజల మధ్యకు, ముఖ్యంగా యువత దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల మధ్యకు, ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అంటే పరులకు సహాయం, మీరు చెప్పిన ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఇవి ఎలా వచ్చాయంటే ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసి పనిచేసినప్పుడు మానవత్వం ఏ విధంగా చూపించాలనేది బయటకు వస్తుంది. చాలామంది రాజకీయ నాయకులు పాదయాత్ర చేయడం ద్వారానో, లేకపోతే ప్రజలను కలవడం ద్వారానో,
అదొక సెంటిమెంట్ కూడా మారిపోయిన సందర్భాన్ని చూసాం. పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదో ఒకటి అవుతారనే ఒక మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించింది. గతంలో రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కూడా కొంత పాదయాత్ర చేయడం జరిగింది. అంటే పాదయాత్ర చేసిన వాళ్లకు ప్రజలు ఆదరిస్తారు అనేది. ఆ యోగాలం పేరుతో రాష్ట్రమంతా పర్యటించడం జరిగింది. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడం జరిగింది. ప్రజలకు ఏం కావాలనో తెలుసుకోవడం జరిగింది. అంటే ఇమ్మీడియట్గా స్పందించగలిగే నాయకత్వ లక్షణాలు రావడం జరిగింది. ఆ ఇమ్మీడియట్గా వచ్చే నాయకత్వ లక్షణాల వల్ల మీరు చెప్పిన గల్ఫ్ బాధితులు కానీ, నిన్న చేసిన ఈ సహాయం కూడా, ఇదంతా కూడా రాజకీయాల్లో పరిపక్వత సాధిస్తూ ఉంటే ఇవి వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ దఫా ముఖ్యమైన కీలకమైన శాఖను కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పగించడం జరిగింది. ఐటీతో పాటుగా విద్యాశాఖ ముఖ్యంగా చాలా ముఖ్యమైన శాఖ. ఎందుకంటే స్కూల్లో పనితీరు మనం ముఖ్యంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్న ఏమైనా ఉన్నాయంటే అదొకటి విద్య, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి కీలకమైన శాఖను తీసుకోవడం జరిగింది. విద్యారంగాన్ని సంస్కరించడానికి కూడా ముందుకు వస్తున్న సందర్భంలో ఇవన్నీ కూడా అంటే నాయకత్వ లక్షణాలను ప్రూవ్ చేసుకునే క్రమంలో ఇది కూడా ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అంటే తన లీడర్షిప్ను పెంచుకోవడం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు తర్వాత వారసుడు ఎవరనే వస్తున్న సందర్భంలో తను ఒకటి రాజకీయాల్లో తనను తను ప్రూవ్ చేసుకోవాలి, ప్రజలతో మమేకం కావాలి, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీని నిలబెట్టారు. దాని తర్వాత ఎవరు నిలబెట్టాలంటే ఇప్పటి వరకు సరే ఎన్టీ రామారావు సంబంధించిన ఫ్యామిలీలో ఎవరన్నా వస్తారా లేదని పక్కన పెడితే ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి నారా లోకేష్ గారే కనిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తను ప్రజల మధ్యలో తిరిగిన ఎక్స్పీరియన్సెస్, మానవత్వంతో కూడిన అంశాలన్నీ కూడా నాయకుడు తను ప్రజలతో మమేకమైన తీరుని మనకు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఇందాక మీరు అన్నట్టు ఆర్గాన్ డొనేషన్ అనేది కొంత ప్రజాదరణ తక్కువగా ఉన్నటువంటి అంశం. అసలు మనం తెలంగాణ అసెంబ్లీలో కూడా మనం చూసాం, కేటీఆర్ ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఎమ్మెల్యేలందరూ ఇట్లా అవయవదానానికి సిద్ధపడితే తానే మొదటి సంతకం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ అవయవదానానికి సంబంధించి ఎలాంటి ప్రచారం అవసరం అంటారు? ఇప్పుడు అదే నేను చెప్పేది. ఇది ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు రోల్ మోడల్స్ ప్రజలందరికీ. ఇది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మామూలుగా నువ్వు నేను మనము లాంటి వాళ్ళం ఇట్లాంటివి చేస్తే పెద్ద చర్చలు జరగవు. ఎవరైతే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కానీ, సెలబ్రిటీస్ కానీ వీళ్ళు చేసినట్టయితే ఒక 10 మంది అంటే ఒక్కరికి ఒక 10 మంది ఇన్స్పిరేషన్ అయినా అవయవదానం, ఆర్గాన్ డొనేట్ అనేది ఖచ్చితంగా కూడా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరొక ప్రాణాన్ని రక్షించే అవకాశం ఉంటుంది. ఇది పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి. అది చాలామంది భయపడుతూ ఉంటారు, ముందుకు రాకుండా ఉంటారు. ఇది ఒక నారా లోకేష్ చేసిన దీన్ని మిగతా వాళ్ళు కూడా ఆదర్శం తీసుకోవడం, కేటీఆర్ ఏదైతే ఇది తీర్మానం చేయడం అనేది ఇది మంచి సాంప్రదాయానికి. ఎందుకంటే రోజు రాజకీయాల్లో నువ్వు నన్ను తిట్టినావా, నేను నిన్ను తిట్టినా అని కాకుండా ఇలాంటి ప్రచారాలు చేయడం వల్ల ఏంటంటే ప్రజల్లో చైతన్యపరుస్తారు, చైతన్యవంతులు అవుతారు. ఎక్కడికక్కడ వాళ్ళు అగ్రిమెంట్ అంటే రాసిస్తుంటారు. ముందుగా వాళ్ళు ఓన్గా వాళ్ళు సంతకం చేయాల్సి ఉంటుంది. అవయవదానానికి సంబంధించి ఎవరు బలవంత పెట్టరు. స్వచ్ఛందంగా ముందుకు రావాల్సి అంటే ఖచ్చితంగా ఇలాంటివి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళు రోల్ మోడల్గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం లోకేష్ గురించి మాట్లాడుకుంటున్నామంటే కారణం ఏంటంటే ఇది చాలామందికి చేరే అవకాశం ఉంది. చాలామంది కూడా ఇన్స్పైర్ అయ్యావు. చాలామంది కూడా చేరాల్సిన పని లేదు. ఈ ఇన్స్పిరేషన్ వాళ్ళ పార్టీలో దాదాపు 1 కోటి మంది కార్యకర్తలు ఎంతమంది ఉన్నారని చెప్తున్నారు. అందులో ఒక 10% కార్యకర్తలు ముందుకు వచ్చినా కానీ సరిపోదు. అంటే అంత కొంత ఇన్స్పిరేషన్ జరుగుతుంది. ఆ పార్టీ కార్యకర్తలు ఇన్స్పిరేషన్ పొందితే పక్క పార్టీ వాళ్ళు కూడా పోటీకైనా వాళ్ళు కూడా తీర్మానాలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మన అవేర్నెస్గా ఇది ఒక మానవత్వంతో కూడిన సబ్జెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.